గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఏనాడైనా అసెంబ్లీలో ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎత్తి చూపించున్నారా? ఏనాడైనా పూతలపట్టు నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి పెట్టి ఉన్నారా? ఏ రోజైనా పూతలపట్టు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక మీద ఒక సమగ్రమైనటువంటి నివేదికని తయారు చేసి సమర్పించి ఉన్నారా? పోనీ ఒక 5 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు అసెంబ్లీ జరుగుంటుంది? అన్నిసార్లు అసెంబ్లీలో అటెండెన్స్ సంతకం తప్ప ఎక్కడైనా ప్రశ్నావళి ఉందా? ఆలోచించండి. మరి ఆంధ్రప్రదేశ్లో 175 కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల కోసం ఎంత పోగులాడుతున్నారు. పూతలపట్టు నియోజకవర్గం ఒక ఎస్సీ నియోజకవర్గం. సుమారుగా 60-70 వేల ఓటర్లు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కడు పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి దళిత కుటుంబాలు ప్రతి చోట కనిపిస్తున్నాయి. శ్మశానానికి దారి లేనటువంటి